ఈ రకం ఒక చిక్కుడు చూడండి. ఈ చిక్కుడు అయితే భలే టేస్ట్గా ఉన్నాయి. ఇవి అసలు చాలా బాగున్నాయి, విత్తనాలు బాగున్నాయి. దీని చిక్కుడు గుజ్జు బాగుంది. హార్వెస్ట్ అయితే ఇప్పటికీ 10 సార్లు చేస్తున్నామండి దీనికి హార్వెస్ట్. ఈ సైజు గ్రో బ్యాగ్లో వేసాను చూడండి. ఇది 2 చెట్లు ఉన్నాయి ఈ గ్రో బ్యాగ్లో. రెండు విత్తనాలు అయితే 2 వచ్చేసినాయి. రెండే ఉన్నాయి ఈ చెట్టు విత్తనాల దగ్గర. చూడండి ఎంత లావు అయిపోయినాయో ఇవి. ఫస్ట్ టైం అండి నా టెర్రస్ గార్డెన్లో ఈ చిక్కుడు చెట్టు వేయడము. ఇవి ఎప్పటికప్పుడు అట్లా ఎండిపోయినాయి, ఇవన్నీ అయిపోయినాయి ఉంటాయి కదా, అది కట్ చేసేస్తే దానికి మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ వస్తాయండి, పూత వస్తుంది. ఆ చిక్కుడు మొత్తం ఒక బంచ్ అయిపోయిన తర్వాత కట్ చేసేయాలి. చెట్టుకి అంతా ప్రూనింగ్ చేసేస్తున్నాం చూడండి. ఇవాళ ఎండిపోయినవన్నీ తీసేస్తున్నాం అన్నీ. పేను బంక అయితే భలే వస్తుందండి చిక్కుడుకి. అబ్బబ్బా భలే సతాయిస్తుంది. ఎప్పుడు నీమ్ స్ప్రే చేస్తూ ఉండాలి. దీంట్లో ఆయిల్ కొంచెం ఇంగువ వేసుకొని చేసుకోవాలి. లేకపోతే మనం ఇంట్లో వెల్లుల్లిపాయలు ప్లస్ మిర్చి పేస్ట్ చేసి కొంచెం దాంట్లో ఆయిల్ వేసి స్ప్రే చేసినా బాగుపోతుందండి పేను బంక.